ఖమ్మం జిల్లా మదిర రైల్వే గేట్ పక్కన బెల్ట్ షాప్ పై పోలీసులు దాడి చేశారు. పోలీసుల దాడిలో 40 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులతో బెల్ట్ షాప్ నిర్వాహకురాలు వాగ్వాదానికి దిగింది. ఊర్లో బెల్ట్ షాపులన్నింటినీ వదిలిపెట్టి తన షాప్ పై ఎందుకు దాడి చేస్తున్నారంటూ ప్రశ్నించింది. దాడి చేసే అధికారం ఎవరిచ్చారంటూ మహిళ ప్రశ్నించింది. పోలీసులు 40 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇక్కడికి వచ్చేసి నా భర్తతో మీ ఆవిడ జాగ్రత్త మాట్లాడమని చెప్పు. నోరు ఏం జాగ్రత్త మాట్లాడలేను. నేను ఒకటి గ్రాడ్యుయేట్ చేసిన చదువుకు పిచ్చిదాన్ని కాదు. మదర్లో మా ఒక్కదే నడుస్తుందా? మా ఒకటే నడుస్తుందా? ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు? ఎందుకు తీసుకెళ్తున్నారు అంటున్నా? ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పండి. సమాధానం చెప్పాలిగా మాకు. మా షాప్ ఒకటి చెక్ చేస్తాడు ప్రతిసారి. అన్ని షాప్ చెప్పాను. నా షాప్ లో ఏమి దొరకదు, మందు కూల్ డ్రింక్స్ తప్ప. ఇక్కడికి వచ్చేసి నా భర్తతో మీ ఆవిడ జాగ్రత్త మాట్లాడమని చెప్పు. నోరు ఏం జాగ్రత్త మాట్లాడలేను. నేను ఒకటి గ్రాడ్యుయేట్ చేసిన చదువుకు పిచ్చిదాన్ని కాదు. మదర్లో మా ఒక్కదే నడుస్తుందా? మా ఒకటే నడుస్తుందా? ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు? ఎందుకు తీసుకెళ్తున్నారు అంటున్నా? ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పండి. సమాధానం చెప్పాలిగా మాకు. మా షాప్ ఒకటి చెక్ చేస్తాడు ప్రతిసారి. ఈ ఒక్క షాప్ చెక్ చేయొద్దు, అన్ని షాప్ చెక్ చేయొద్దని చెప్పాను.